ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. నా అంచనా ప్రకారం అత్తయ్య గారిప్పటి శరణ్యకి ఏమై ఉంటుందా అని జాలిగా టెన్షన్ పడుతూ ఉండాలి. అవునమ్మే, నాకు అట్టాగే అనిపిస్తా ఉండదే. అయితే వెళ్ళి ఆ సింపతిని చింపి ముక్కలు చేసే వెళ్ళు. అయితే ఈ సీన్ కూడా నాదే అన్నమాట. ఇప్పుడు చూడు. చచ్చ ఏం మనుషులు ఏందో, రాను రాను మరీ ఇట్ట తయారైపోయి ఉండారు. ఏంటి కాంచనా, ఏవైంది? ఎవరి గురించి అంతలా విసుక్కుంటున్నావు? ఎవరి గురించి అంటే ఏం చెప్పేది వదిన గారు? ఏదైనా అందామంటే నా నోటికి దేవుడు మాటిచ్చుండాడు కాని ఈడ నోరు విప్పి మాట్లాడేదానికి ఏ హక్కు ఇవ్వబడలా. ఈ డొంక తిరుగుడు మాటలే వద్దు కాంచనా, ఉన్నదేంటో విషయం సూటిగా చెప్పు. అమ్మిని వాకింగ్ అని బయటికి తీసుకుపోయి అట్నుంచట్టే హాస్పిటల్ కాడికి శరణ్యం చూసేదానికి పోయుండాం. హాస్పిటల్కి వెళ్లారా? ఆ శరణ్యకి ఎలా ఉంది కాంచనా? ప్రాణాపాయం ఏం లేదు కదా? నేను మీ మాదిరే ఏదేదో అని ఊహించుకుని అడిగిపోయుండా. తీరా పోయినాక అర్థమైంది వదిన గారు, ఆడ శరణ్యకి అయ్యింది ఏమీ లేదని. యాడ దర్శన్ బాబుతో కలిసి బెంగళూరుకి పోవాల్సి వస్తుందోనని అట్ట ప్రాణం పోయినట్టు పర్ఫార్మెన్స్ చేసి అందరినీ పిచ్చోళ్ళు చేసుండాది. ఇప్పుడు ఆ ఎమ్మి బెంగళూరుకని పోతే యాడ మళ్ళా ఆ డాక్టర్ ఇడికొస్తాడో, అనన్యకి ట్రీట్మెంట్ యాడ చేస్తాడో అని దీనికి పిచ్చెప్పుడు తగ్గిపోద్దోనని ఫుడ్ పాయిజనింగ్ చేసుకుని ఇక్కడనే ఆగిపోయేదానికి ప్లానింగ్ చేసుండాది. ఏంటి కాంచనా నువ్వనేది? అవునదిని గారు, లేదంటే అందరం కలిసి ఒకే కేకు తిన్నప్పుడు ఫుడ్ పాయిజనింగ్ అందరికీ అవ్వాలి కదా. ఒక్క శరణ్యకి ఎట్టా అవుతుంది? అయితే గీతే మనందరికి కూడా కావాలి కదా. ఆ పాయిజనింగ్ అసలు ఇదేమి లెక్క? మీరే చెప్పండి వదిన గారు. అమ్మా, అల్లుడు గారు, నేనిట్ట మాట్లాడినానని దయచేసి తప్పుగా నా గురించి అనుకోబాకండి. నా మాటల్లో ఉన్న వాస్తవాన్ని ఒక్కసారి ఆలోచించండి, మీకే అర్థమవుతుంది. అవును రోహిత్, నాకు కూడా ఎందుకో ఇదంతా శరణ్య కావాలని చేస్తుందా అనిపిస్తోంది. ఆ మొహం చూసి అమాయకురాలని మనం అపోహపడుతున్నాం కానీ తన అసలు రూపం వేరే ఉంది నాన్న. హాస్పిటల్ నుంచి రానివ్వు, దాని సంగతేంటో చూస్తాను. బిజినెస్ పని మీద మీరు బెంగళూరు వెళ్ళాలి కదండి. ఇలా నా మూలంగా మీరు ఆగిపోవడం వద్దండి. పర్లేదు శరణ్య. లేదండి, రేపు ఫ్లైట్కి టికెట్ బుక్ చేయండి, వెళ్దాం. డాక్టర్, ఇప్పుడు తను ఓకేనా? 1 minute.
ఒక 1 వీక్ వరకు తను పూర్తిగా రెస్ట్ తీసుకోవాలి. బాడీలో పాయిజన్ ప్రభావం పూర్తిగా తగ్గిపోయినా వామిటింగ్స్ మూలంగా పేషెంట్ చాలా నీరసంగా అయిపోయారు. సో 1 వీక్ వరకు ఏ పని చేయకుండా ఉంటే మంచిది. అప్పటి వరకు ఈ మెడిసిన్ మాత్రం కంటిన్యూ చేయండి. ఓకే? ఏవండి, ఇప్పుడు ఎలాగండి? శరణ్య, అనుకున్నాము అవలేదు. అయితే ఏమైంది? నువ్వు రెస్ట్ తీసుకో. అమ్మా, నేను డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ అన్నీ చేయమని చెప్తాను. సరే నాన్నా. ఇంత నాటకమా? ఎందుకు నా కోడల్ని ఈ శరణ్య పిచ్చిదానిగానే బతకాలని కోరుకుంటోంది? ఊరుకోనా, ఇవాళ తేల్చేస్తాను దాని సంగతి. ఆనంద, డాక్టర్ గారు ఏమన్నారు? ఫుడ్ పాయిజన్ అయిందంటక్క. అదృష్టవశాత్తు ప్రమాదం తప్పింది అన్నారు. ప్రమాదం అదృష్టవశాత్తు తప్పిందని చెప్పారా? లేక ప్రమాదం జరగకుండా మోతాదులో పాయిజన్ తీసుకుందని కోడల్ని అభినందించారా? ఆశ్చర్యంగా ఉందా ఆనంద నేను మాట్లాడుతుంటే? అక్కడ ఫుడ్ పాయిజన్ ఏమీ దానంతట అదే అవ్వలేదు ఆనంద. ఈ శరణ్య తనకి తానుగా చేసుకుంది. అత్తయ్య గారు, నేనెందుకు అలా చేస్తానండి? లేదండి. నార్మల్, బర్త్డే కేక్ నీకు ఏవైనా నువ్వొక్కదానివే తిన్నావా? నీతో పాటు ఇంట్లో ఉన్న అందరము తిన్నాం కదా. మరి అలాంటప్పుడు ఆ ఫుడ్ పాయిజన్ నీ ఒక్కదానికే ఎలా అవుతుంది? మాకు కూడా అవ్వాలి కదా. అదేం నాకు తెలియదు అత్తయ్య గారు. ఇంక నీ నాటకాలు ఆపు శరణ్య. నువ్వు దర్శన్తో వెళ్లాల్సిన బెంగళూరు ప్రయాణాన్ని క్యాన్సిల్ చేసుకోవడానికి కావాలనే ఈ నాటకం ఆడావు.